వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను విశ్లేషకుడు రవీంద్రనాథ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను గురించి మరికొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. ఇప్పటివరకు రకరకాలైన విషయాలు మనం గత సెషన్స్లో కవర్ చేసాం. ఇప్పుడు కొన్ని ఇతర ముఖ్యమైన విషయాలు కూడా ఈ సెషన్లో చూద్దాం. జనరల్గా సాధారణంగా మన పరిపాలకులంతా కూడా నియంతృత్వ ప్రభుత్వాల మాట అటుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో పరిపాలకులంతా కూడా వీలైన మేరకు తప్పులు చేయకుండా పాలించడం అనేటటువంటిది చేస్తారు. ఒకవేళ తాము చేసిన తప్పులు ఎప్పుడైనా బహిర్గతం అవటం అనేది కనుక జరిగితే ప్రజల్ని బహిరంగ క్షమాపణ కోరతారు. ఇది చాలా సర్వసాధారణమైన విషయం. అయితే మన జగన్మోహన్ రెడ్డి పద్ధతి దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఆయన ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాడంటే వీలైనంత మేరకు ఎక్కడ దొరకకుండా ఎలా తప్పు చేయాలి, అలాగే ఒకవేళ దొరికిపోతే తాను చేసిన తప్పుల్ని అబద్ధపు ప్రచారం ద్వారా ఎలా సమర్థించుకోవాలి, ఇలాంటి తప్పులే ఇతరులు ఇంతకుముందు చేశారని రకరకాలుగా తప్పించుకునే మార్గాలు ఆలోచించడం అనేది ఆయన ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం పనిచేస్తాడు. గత 5 ఏళ్లలో మనం ఇలాంటివే ఎన్నో చూసాం. ఇతరుల మీద వాళ్ళు చేయనటువంటి తప్పుల్ని రుద్దటం అబద్ధపు ప్రచారం ద్వారా, అలాగే తాను చేసిన తప్పులకి సమర్థనగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం గత 5 ఏళ్లలో చూసాం. తాను చెయ్యాలని అనుకుంటున్నటువంటి మనసులో తాను చేద్దాం అనుకుంటున్నటువంటి తప్పులు ఏవైతున్నాయో ఆ తప్పుల్ని ఇతరులు తనకంటే ముందే చేసేసారని చెప్పని ముందుగానే బనాయిస్తాడు వాళ్ళ మీద. అలాంటి వాటికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలా గనక ఇతరులు చేయనటువంటి పనుల్ని చేసినట్టుగానే ముందు ప్రచారంలోకి పెడితే తన పని చాలా తేలికవుతుందని, తాను అలాంటి తప్పులే చేసినప్పుడు ఎవరూ వాటిని విమర్శిస్తూ ఏమీ మాట్లాడరని ఆయన అభిప్రాయం. అందుకని అటువంటి లోపాయకారి వ్యవహారాలు కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఇలా ఇందుకోసం పచ్చి అబద్ధాలు చెప్పడానికి కూడా ఆయన వెనకాడకపోవటం అనేటటువంటిది మనం గత 5 ఏళ్లలో ఆయన ప్రభుత్వ పాలనలో చూసాం. ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 సర్వీసుల పరీక్ష నిర్వహించి దాంట్లో అక్రమాలు చేయటానికి వీలుగా ఆయన ముందుగానే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిఎస్పీల ప్రమోషన్ నియామకాలు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లేక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ పదవి నుంచి ఒక 37 మంది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీలుగా నియమించడం అనేది జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎందుకైనా ఒక కెనాడ్ అంటారు, నింద, ఒక అపనిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వేయటానికి అలవోకగా ఆయన ఒక ప్రయత్నం చేశాడు. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 37 మంది సిఐల్ని ఒకేసారి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ వివిధ ప్రాంతాలకి బదిలీ చేసిన సందర్భంగా ఆయన ఒక పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు నాయుడికి అంటగట్టడానికి ప్రయత్నం చేశారు. ఏమిటంటే 37 మందిలో చంద్రబాబు నాయుడు కులమైనటువంటి కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు 35 మంది ఉన్నారని, ఆ విధంగా అతను బంధుప్రీతి కలిగిన వాడని, నెపోటిజం అనేటటువంటి ఒక నిందని చంద్రబాబు నాయుడు మీద మోపి ఆయన మొత్తం 37 మంది ప్రమోట్ అయిన సిఐలు, డిఎస్పీలుగా ప్రమోట్ అయిన సిఐల్లో
35 మంది కమ్మ కులానికి చెందినవారు అనేటటువంటి ఒక బ్లెటెంట్ లై, పచ్చి అబద్ధాన్ని ఆయన చెప్పటానికి కూడా వెనకాడకపోవటం చాలా సిగ్గుచేటైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి లేక అంతకుముందు ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఒక పార్టీకి అధ్యక్ష స్థానంలో ఉండి ఆయన ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగా గోబెల్స్ ప్రచారం అంటారు. మీకు తెలుసు, హిట్లర్ అనే జర్మనీ పాలకుడు నియంత, ఆయన దగ్గర సమాచార శాఖ మంత్రిగా గోబెల్స్ అనే ఆయన ఉండేవాడు. ఎంత అబద్ధాన్నైనా సరే పదే పదే చెబితే దాన్ని కొంతకాలానికైనా జనం నిజమని నమ్ముతారనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం. ఈ గోబెల్స్ ప్రచారం చేసైనా సరే చంద్రబాబు యొక్క ఎన్నికలలో గెలుపు అవకాశాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఈయన జగన్మోహన్ రెడ్డి ఇదే పచ్చి అబద్ధాన్ని ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయం, కేంద్ర కార్యాలయం దగ్గర దాని ముందు ప్రకటించడం జరిగింది. దీన్ని జాతీయ మీడియాకి సంబంధించినటువంటి అన్ని పత్రికల విలేకరులు కూడా వచ్చి ఈ న్యూస్ని కవర్ చేయటం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యపోయేటటువంటి విషయం అన్నమాట. ఒక కులానికి, అందున చంద్రబాబు నాయుడు తన స్వంత కులానికి మొత్తం 37 డిఎస్పీలలో 35 మందిని తన కులం వాళ్ళకే అప్పగించాడు అనేటటువంటిది ఒక దుర్మార్గమైన ఆరోపణ చంద్రబాబు నాయుడు మీద చేయటం జరిగింది. ఇక జగన్ యొక్క విశ్వసనీయత మాట ఎలా ఉన్నా ఆయన పథకం మాత్రం పారింది. ఆనాడు జాతీయ మీడియాతో సహా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రతినిధులు కూడా ఈ వార్త విని నివ్వెరపోయేది నిజమైన నమ్మారు. ఆ కారణంగా దాని మీద చంద్రబాబు మీద పడకూడని నిందపడి ఆయన యొక్క ఇమేజీ దెబ్బతిని ఎన్నికల్లో ఆయన అవకాశాలని కొంతమేరకు అది దెబ్బతీయటం అనేది జరిగింది. ఇక మనం ఇంకోటి కూడా చూడవచ్చు. ఈ 5 ఏళ్లలో రకరకాల అక్రమ జీవోలని దొడ్డిదారిని తీసుకురావటం అనేటటువంటిది ఒక పరిపాటి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కనిపించవు ఆ జీవోలు. అట్లాగే రాజపత్రం అంటే గెజెట్లో ప్రచురణ కూడా అవ్వవు కొన్ని జీవోలు. అలాంటి వాటి ఉత్తర్వుల్ని, ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఇష్టారీతిగా అమలుపరచడానికి పూనుకోవటం అనేది చాలా సాహసోపేతమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. వీటన్నిటినీ, ఇట్లాంటి అక్రమ జీవోలన్నింటినీ కూడా రాష్ట్ర హైకోర్టుకి ఎవరో ఒకళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి రాష్ట్ర హైకోర్టులో దాన్ని మూవ్ చేయటం, ఆ కారణంగా రాష్ట్ర హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని తన పరిధిలో దాన్ని రద్దుపరచడం. ఈ రద్దుపరచడం అనేటటువంటిది చాలా జీవోలు రద్దుపరచడం అనేది జరిగింది 5 ఏళ్ల పాలనా కాలంలో. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అక్రమ జీవోలని చాలా వాటిని రద్దు చేయడం జరిగింది. అలాగే అసలు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ విధమైనటువంటి ఒక సక్రమ మార్గంలో కాకుండా అక్రమ ఉత్తర్వులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైనా సరే ఒక ఆలోచన వస్తే జగన్ రెడ్డికి ఆలోచన వెంటనే కార్యరూపం ధరించాలి. ఇందుకు తన ఉత్సుకత కారణమే కాకుండా వెంటనే గనక పని జరిగిపోతే కొంతమేరకు దాని మీద ఎవరికి జవాబుదారీగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. అందుకని జీవో కూడా వెలువడక ముందే ఆయన కార్యాచరణకు పూనుకోవటం ఆయన ప్రభుత్వం చాలా ఆశ్చర్యకరమైన, విడ్డూరమైన విషయం. ఇది మనం ఆయన పాలనా కాలంలో 5 ఏళ్ల పాలనా కాలంలో ఇది చూసాం. అట్లాగే ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే పోలీసులు కానీ ఇతర ప్రభుత్వాధికారులు కానీ ఏదైనా ఒక విషయంలో ఎవరి మీదైనా చట్టాన్ని ఉల్లంఘించారనో
లేకపోతే ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఖాతరు చేయలేదనో వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకోవాలి అని చెప్పని అనుకున్న తడవుగా వీళ్ళు జీవో కూడా రాకముందే ఇట్లా కార్యాచరణకు పూనుకోవటం అనేది ఎలా అనిపిస్తుందంటే, ఎంఎస్ నారాయణ అనే హాస్య నటుడు తెలుగు సినిమాల్లో ప్రసిద్ధుడు. ఆయన ఒక సినిమాలో ఒక సన్నివేశంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా నటిస్తాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఉండి ఆయన నో ఎంట్రీ లేకపోతే నో పార్కింగ్ అనేటటువంటి ఒక బోర్డు కలిగి ఉన్నటువంటి ఒక స్టాండ్ని తీసుకుని దాన్ని భుజం మీద పెట్టుకుని ఆంజనేయుడు గదను పట్టుకున్నట్టు అతను తిరుగుతూ ఉంటాడనమాట. ఎక్కడెక్కడ ఎవరైతే వెహికల్స్ పార్కింగ్ చేసి ఉంచుతారో ఎక్కువగా, ఆ పార్కింగ్ చేసి ఉంచిన దగ్గర ఈ బోర్డు తీసుకెళ్ళి పెడతాడు. పెడితే వాళ్ళ ఆఫీసులోనో లేకపోతే ఒక షాపులోనో పని ముగించుకుని ఆ వెహికల్ ఓనర్స్ బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఇదేంటి ఈ బోర్డు ఇంతకుముందు లేదు కదా, నో పార్కింగ్ అన్నారేంటని, నేను చలానా రాస్తాను, నో పార్కింగ్లో మీరు ఇక్కడ పార్క్ చేశారు మీ వెహికల్స్, పెనాల్టీ తీయండి అని చెప్పని వాళ్ళని బెదిరించడానికి ఆ బోర్డును ఉపయోగించుకుంటాడు. వాస్తవానికి వాళ్ళు ఆ వెహికల్ సొంతదారులు అక్కడ పార్కింగ్ చేయబోయే ముందు అక్కడ పార్కింగ్ చేయొద్దనే నియమం అక్కడ లేదు, ఆ బోర్డు అక్కడ లేదు. కానీ ఇతను అవకాశవాదిగా ఈ ఎంఎస్ నారాయణ పాత్ర, ఆ కానిస్టేబుల్ పాత్ర, ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర అలా వచ్చేసి ఎక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయో అక్కడ వాళ్ళ మీద నేరం మోపటానికి ఆస్కారం కలిగే విధంగా అక్కడ ఈ బోర్డు నో పార్కింగ్ అనే బోర్డు పెట్టేసేసి వాళ్ళతో తగాదా ఆడుతూ ఉంటాడనమాట. వాళ్ళు డబ్బులు కట్టడానికి సిద్ధపడకపోతే నా దగ్గర అంత డబ్బులు లేవంటే ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని తీసుకుని తన జేబులో వేసుకుంటాడు. ఆ విధంగా అతను ఆ పాత్రని దానికి న్యాయం చేసి రక్తి కట్టిస్తాడు. దానిలాగానే అచ్చం చట్టం ముందు రాకుండా, నిబంధనావళిని ముందు రూపొందించకుండా కేవలం ముందుగానే అమలుకు పూనుకోవటం. అంటే ఉదాహరణకి కొంతమంది ఒక చోటకు వచ్చి ఒక నిరసన ప్రదర్శన, ఒక సిపిఎస్ పథకానికి వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శన ప్రారంభించారనుకోండి. అలాంటి వాళ్ళని అణచటం కోసం అని చెప్పని, ఇదిగో ఇక్కడ 144 ఉంది సెక్షను, నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ గుమిగొట్టడానికి వీలు లేదు, కాబట్టి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం నియమాలు ఉల్లంఘించిన కారణంగా అని చెప్పటం కోసం అని చెప్పని ఆ విధమైనటువంటి ముందుగానే చట్టం అనేది లేక నియమావళి అనేది రూపొందించక ముందే, దాన్ని ప్రకటించక ముందే నియమాన్ని రూపొందించడం అంటే అది చట్టమైనా సరే, ఇతర జీవో అయినా సరే, ఏదైనా సరే ప్రభుత్వ గెజిట్ అనేటటువంటిది రాజపత్రం అంటారు దాన్ని. ఆ రాజపత్రం లేక గెజిట్ అనే దాంట్లో ప్రచురించబడాలి. స్థానికమైన జీవోలు అయితే అక్కడికక్కడ జిల్లా గెజిట్ అని చెప్పని ఉంటుంది, రాష్ట్ర గెజిట్ కాకుండా జిల్లా గెజిట్. ఆ జిల్లా గెజిట్లో నోటిఫికేషన్ ఇవ్వాలి కంపల్సరీగా. అలా ఇస్తే ప్రజలందరికీ తెలియజేసినట్టే లెక్క. నాకు ఇంటికి వచ్చి తెలియజేయలేదు ఎవరు అని ఏ ప్రజలు అనటానికి వీల్లేదు, గెజెట్లో గనక ప్రకటన వస్తే. అలాగే ఒక జీవో అనేటటువంటిది సవ్యమైన మార్గంలో దాని రికార్డులన్నీ ఉండి, ఫైలు, నోట్ ఫైలు ఇట్లాంటివి అన్నీ కూడా ఉండి, అది గనక రూపొందించబడి ఆ నోట్ ఫైల్లో అధికారులు అందరూ దాన్ని చూసి సంతకం పెట్టినట్టుగా ధృవీకరించబడితే కనుక అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది, సవ్యమైన జీవో అవుతుంది. నియమావళి కానీ అంతకుముందు ప్రకటించకుండా లేక గెజెట్ నోటిఫికేషన్ రాకుండా ఒకవేళ ఏదైనా నియమావళిని రూపొందించిన సందర్భాల్లో అవి చెల్లుబాటు కావనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఎవరికి ఏమి నోటీసులు ఇవ్వకుండా, ఎవరు ఏ నియమాన్ని ఉల్లంఘించారనేది చెప్పకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు మనకి కోకొల్లలుగా చాలా కనపడతాయి ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో. ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలనా కాలంలో చేసిన
అక్రమ అరెస్టులు 4 గురించో 5 గురించో నేను స్థూలంగా వివరిస్తా. ఏమిటంటే వైకాపా పార్టీకి సంబంధించినటువంటి రఘురామకృష్ణరాజు అనేటటువంటి పార్లమెంటు సభ్యుడు, ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు చాలా దారుణమైంది. అప్పటికప్పుడు ఏ చట్టం కింద, ఏ చట్టంలోని ఏ ప్రొవిజన్స్ కింద అతన్ని అరెస్ట్ చేస్తున్నారనేది చెప్పకుండా ఆయన్ని తీసుకెళ్ళి ఆ తర్వాత ఆయన మీద దౌర్జన్యకాండ జరపటం, అక్రమంగా ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించటం, దానిని ఆ 3rd డిగ్రీ ప్రయోగించటాన్ని పోలీసులు ప్రయోగించిన దాన్ని వీడియోగ్రాఫ్ చేసి దాన్ని బయట ఎవరికో చూపించటము కూడా చేశారు అని చెప్పానంటే ఎంత దారుణమైన విషయం అనేటటువంటిది అక్కడ అర్థమవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కొమ్మారెడ్డి పట్టాభి అనే ఆయన్ని కూడా అలాగే ఏ కారణము చెప్పకుండా దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి, అంటే మైట్ ఈజ్ రైట్ అంటే శక్తే మాకు చట్టం అంతే హక్కునిస్తున్నది, మేము అరెస్ట్ చేసే శక్తి కలిగి ఉన్నాం పోలీసులం కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అనేటటువంటి పద్ధతిలో ఎటువంటి నీతి నియమాలు, ఎటువంటి నియమావళి అట్లాంటివి ఏవీ లేకుండా ఆయన్ని కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏ చట్టం కింద అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేస్తే ముందు నోటీస్ ఎందుకు ఇవ్వలేదో, ఏ ప్రొవిజన్ కింద అరెస్ట్ చేశారో, ఏ నియమాలు ఉల్లంఘించాడు ఆయన అని చెప్పని అరెస్ట్ చేశారో ఇవేవీ చెప్పకుండా ఆయన్ని జీప్ ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడ తిప్పి చివరికి ఒక పోలీస్ స్టేషన్కి ఆ రాత్రి వేళ తీసుకెళ్ళి ఆయన్ని చాలా అమానుషమైన రీతిలో ఆయన మీద హింసాకాండ చేశారు. ఇది కూడా అందరికీ తెలుసు. ఆయన ఆ తర్వాత దీన్ని బయటపెట్టడం అనేది జరిగింది. అలాగే మనం ఒక తుఫాను చినికి గాలివాన అయిందంటాం కదా, అట్లాగే చినికి గాలివాన అయిన తీరులో ఇట్లా నియమాలను ఉల్లంఘించడం అనేది జగన్ రెడ్డి పరిపాలనలో ఒక సర్వసాధారణమైన విషయం అయింది. అలా అయిందనటానికి రుజువులుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు అని చెప్పని నర్సీపట్నానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగాను స్పీకర్గాను ఎన్నికైనటువంటి ఆయన్ని చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఆయన ఇంటి మీద దాడి చేసి గోడలు దూకెళ్ళి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన కోసం వెతకటం, ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఆయన ఏమి నేరం చేసింది చెప్పలా, ఆయనకి సవ్యమైన పద్ధతిలో నోటీసు ఇవ్వటం కూడా జరగల. అట్లాగే ఆపరేషన్ చేయించుకున్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు అని చెప్పనే తెలుగుదేశం పార్టీకి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని వందలాది మంది పోలీసులు వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి ఏ కారణమూ చెప్పకుండా అక్కడ తిప్పి 100 కిలోమీటర్ల దూరం ఆయన ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 100 కిలోమీటర్ల దూరం తిప్పి ఆయన ఆరోగ్యం పాడవుతుంది, ఆయన దానివల్ల రక్తస్రావం అవుతుంది ఆయనకి అనేటటువంటిది కూడా తెలిసి ఉండి దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా, సహజ న్యాయ సూత్రాలను కూడా ఖాతరు చేయకుండా, చట్టాన్ని ఎడిదిరిగి ఖాతరు చేయట్లా, నియమావళిని ఎడిదిరిగి పాటించటల్లా, కానీ సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించకుండా అంత దుర్మార్గంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవన్నీ ఒక చివరికి వచ్చి ఒక కమింగ్ టు ఏ హెడ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక దీనికి చివరి అంతిమ స్థాయికి వచ్చి దాని కారణంగానే నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన
పలు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని కూడా ఏమాత్రం రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రచారం అయిపోయిన తర్వాత బస్సులో ఆయన నిద్రిస్తూ ఉంటే తన బస్సులో దాని తలుపుని దబదబా బాది పోలీసులు ఆయన తలుపు తీసిన తర్వాత ఎందుకు ఏమిటి నోటీస్ ఏది అని అడిగితే కూడా ఇవ్వకుండా యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పని ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజమండ్రిలో చెరసాల్లో కారాగారం కేంద్ర కారాగారంలో ఆయన్ని పెట్టడం అనేది జరిగింది. అందుకని ఎవరికి ఎటువంటి నియమావళి పాటించాల్సిన అవసరం లేదు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే, జగన్ రెడ్డి ఆయన పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే, ఎటువంటి వ్యక్తినైనా సరే, ఎటువంటి సామాజిక న్యాయ సూత్రాలు కానీ ఇవి కానీ నిబంధనలు కానీ ఎటువంటి జీవోలు కానీ అటువంటి కేసులాస్ కానీ ఇటువంటి వేటిని పాటించకుండా పూర్తిగా అడ్డదిడ్డమైన అరెస్ట్ చేయటానికి ఏకైక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం, రాజమండ్రి జైల్లో ఆయన్ని పెట్టిన ఇబ్బందులు. వేడి నీళ్లు కావాలని అడిగితే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఆర్డరు. అలాగే ఆయనకి ఇంకా కొన్ని సౌకర్యాల గురించి, అలా ఏసీ అసలు పనిచేయటం లేదని, అట్లా రకరకాలైన ఆయనకు కొన్ని రకాలైన చర్మ సంబంధమైనటువంటి బాధలు ఉన్నాయనే కారణంగా ఆయన కొన్ని కోరికలు కోరటం ఇలాంటివి జరిగితే చాలా తృణీకరించి మాట్లాడి ఆయనకి ఏ విధమైన ఉపశమనం కలక్కపోయిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి ఆయన తరపున లాయరు వాదించి ఆ ఉపశమనాలు పొందటం అనేది జరిగింది. అందుకని తాను జైల్లో ఉన్నప్పుడు గతంలో సంవత్సరం 4 నెలల్లో ఏమో జైల్లో ఉండటం జరిగింది. ఆయన ఉన్నప్పుడు ఎంత చక్కగానో చక్కటి సౌకర్యవంతమైనటువంటి దీంట్లో ఆయన ఉండటం జరిగింది నిర్బంధంలో. అదేవిధంగా ప్రతిరోజు చక్కగా ఇతరులతో కలిసి తోటి ఖైదీలు అంటే తనకి కలిసి తనతో నేరాల్లో పాలు పంచుకున్నటువంటి, ఇదే నేరాల మీద అరెస్ట్ అయి ఉన్నటువంటి నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి హాయిగా షటిల్ ఆడుకోవటం, అన్ని పేపర్లు చదువుకోవటం, చక్కగా టీవీ చూడటం, అన్ని రకాలైన సౌకర్యాలని తాను అనుభవించాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేటప్పటికి వేరే సూత్రాలు పాటించటం. ఇప్పుడు నియమావళి కానీ, సచ్చీలత విషయం కానీ, విశ్వసనీయత విషయంలో కానీ తనకైతే ఒక పద్ధతి, అదే ఇతరులకైతే ఇంకొక పద్ధతి పాటించిన విషయం మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం. అదేవిధంగా అదే జైల్లో తాను ఎన్ని సౌకర్యాలు అనుభవించాడో ఒక పూర్వ ముఖ్యమంత్రి కూడా కాదు అప్పటికి తాను. అలా ఒక పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్నో సౌకర్యాలు ఎన్నో ఇవి ఏర్పాటు చేస్తారు. అటువంటి సౌకర్యాలు ఏవీ లేకపోగా నిర్దాక్షిణ్యంగా చాలా అసౌకర్యమైన వాతావరణంలో ఆయన్ని అట్టిపెట్టడం అంటే 52 రోజులు ఆయన్ని అటువంటి చెరసాలలో పెట్టడం అనేది జరిగింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ. అదేవిధంగా తనకైతే ఒక నీతి, ఇతరులకైతే ఒక నీతి అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా జరిగింది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొంతమంది చెప్తున్నటువంటి ఆరోపణలు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విలేకరుల ఎదుట తాను వాపోయినటువంటి విషయం ఏంటంటే తనకి కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు ఉన్న కారణంగాను, అలాగే తన యొక్క సెల్కి దగ్గరలో కొన్ని ఫ్లయింగ్ ఆపరేటర్స్లు అక్కడ ప్రయోగించి వాటిని ఎగరవేశారు. అలా చేయటం వల్ల తనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ అసలు ఎలా ఉంది ఆ సెల్లో ఈయన ఎక్కడ పడుకుంటున్నాడు,
ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఈయన కార్యకలాపాలు ఏమిటి అనేటటువంటిది వాచ్ చేయటానికి వీలుగా ఆ విధమైనటువంటి వీటిని ప్రయోగించి అలా చేశారు జైలు అధికారులు. నన్ను అంతమొందించే కుట్ర కూడా అందులో దాగి ఉంటే ఉండొచ్చు అని చెప్పి అనేది కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత మనం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇది ఆయన పాలించిన 5 ఏళ్ళు అంటే 2019 దగ్గర నుంచి 24 వరకు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలం రాష్ట్రం ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కింద ఉందా లేక నియంతృత్వ పాలన కింద ఉందా అనేటటువంటిది ఆయన ప్రజల ముందు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన అధికారంలోంచి దిగిపోయి ఆయన్ని ఓడించినంత మాత్రాన, ఆయన అధికారం కోల్పోయినంత మాత్రాన సరిపోదు. ఆయన ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ సావరిన్స్ అంటారు. సర్వసత్తాక అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరిని గెలిపించి ఎవరిని అసెంబ్లీకో కౌన్సిల్కో పంపిస్తారో వాళ్ళు ప్రజల తరపున పాలించాలి. అందుకని ప్రజలకి జవాబుదారీగా పరిపాలించాలి. అలా ప్రజలకు జవాబుదారీగా పాలించకుండా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసి నియంతృత్వ పోకడలతో పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో జగన్మోహన్ రెడ్డే ఆ పార్టీ అధినేతగాను ఆనాటి ముఖ్యమంత్రిగాను అక్కడ జరిగినటువంటి తప్పులు ప్రజాస్వామ్య సూత్రాలకి ఉల్లంఘనలు జరిగినాయి కనుక వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనా కాలంలో ఆయన తీసుకొచ్చినటువంటి జీవోల్లో హెచ్చు భాగం దాదాపుగా అన్నీ కూడా అక్రమమైన జీవోలు. ఇక్కడ అసలు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎలా నడుస్తుంది, చట్టాలు ఎలా చేయబడతాయి, ప్రజలు అల్టిమేట్ సర్వసత్తాక అధికారం కలిగిన వాళ్ళు ప్రజలే కనుక అటువంటి అల్టిమేట్ సావరిన్స్ తమని పరిపాలించమని చెప్పని ఎన్నుకుని పంపించినటువంటి ప్రజాప్రతినిధులు ఎలాంటి చట్టాలు చేయాలి, ఎలా చేయాలి ఆ చట్టాలు అనే దానికి కొంత ఎలాబరేట్గా కొంత నియమావళి ఉంది, విస్తృతమైన నియమాలు ఉన్నాయి. అందుకని ఆ నియమాల ప్రకారం వాళ్ళు చేసినవే సరైన చట్టాలుగా గుర్తింపు పొందుతాయి. అలాంటి అక్రమమైన జీవోలు కానీ అక్రమమైనటువంటి చట్టాలు కానీ ఏమైనా ఒకవేళ అసెంబ్లీ కానీ లేక కార్యనిర్వాహక వర్గం రూపొందించే జీవోలు కానీ ఎప్పుడైనా సక్రమంగా లేవు అని గనక భావిస్తే వాటిని జ్యుడిషియరీ అంటే న్యాయ సమీక్ష చేసే అధికారం కలిగినటువంటి జ్యుడిషియరీ వాటిని ఎప్పుడైనా కొట్టేస్తుంది. అలా కొట్టివేయటం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఈ ప్రత్యేక రాష్ట్రంగా చీలిన తర్వాత కాదు, అసలు 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేక 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ 56 నవంబర్ 1న సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ ఆ తర్వాత రాష్ట్రం చీలిపోయి తెలంగాణ ఆంధ్ర వేర్వేరుగా ఏర్పడిన తర్వాత కానీ ఎప్పుడూ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 5 సంవత్సరాల పాలనా కాలంలో కోర్టులు అన్నన్ని జీవోలను కొట్టివేయటం అనేటటువంటిది ఎప్పుడూ జరగల. ఇదొక ఇంతకుముందు ఎన్నడూ ఎరగనటువంటి ఒక వింత సంఘటన. అంటే ప్రజాస్వామ్య వ్యతిరేకమైన నిబంధనలు పాటించినటువంటి జీవోలు అంత పెద్ద సంఖ్యలో విడుదలైనవి అన్నమాట 5 ఏళ్ల పరిపాలనలో, జగన్ రెడ్డి పరిపాలనా కాలంలో. ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరుతో ఎవరు వెళ్ళినా కూడా హైకోర్టు గడప తొక్కినా దాదాపుగా అన్ని విషయాల్లోనూ అక్రమం అని చెప్పని కొట్టివేయటం జరిగింది. అవి సక్రమం అయితే అక్రమం అని ఎట్లా అంటారు? అవి నిజంగానే అక్రమం, అందుకనే అట్లా కొట్టివేయటం అనేది జరిగింది. ఇందాక నేను చెప్పినట్టే
అనుకుని మనసులో బుద్ధిలో ఎప్పుడైతే తొలిచిందో ఒక విషయం, ఆ తొలగానే ఆయన అది అమలు జరపటానికి పూనుకుంటాడు. ఆ కారణంగా తొందరగా ఎటువంటి నియమావళి పాటించకుండా అలా చేయటం అనేటటువంటి దాని కారణంగా ఈ విధమైనటువంటి అక్రమమైన జీవోలు, అక్రమమైన చట్టాలు అని చెప్పని కొన్నిటిని కొట్టేయటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ అసలు అక్రమం ఏది, సక్రమం ఏది అని చెప్పని కనుక మనం ఆలోచిస్తే, ఇందాక నేను వివరంగానే చెప్పాను, ప్రజలకే సర్వసత్తాకమైనటువంటి అధికారం ఉంటుంది. వాళ్ళే అల్టిమేట్ సావరిన్స్ ఈ ప్రజాస్వామ్యంలో. అందుకని వాళ్ళు తాము ఎన్నుకుని పంపించినటువంటి ప్రజాప్రతినిధులు కొన్ని నియమాలకు లోబడి ఏ విధంగా చట్టాలు చేయాలి అనేటటువంటిది నిర్ణయించబడి ఉంటుంది. అందుకని అలా నిర్ణయించబడ్డ దానికి విరుద్ధంగా తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఇవి కొన్ని రాజ్యాంగంలో చెప్పబడినటువంటి వీటిని పాటించకుండా చేసిన చట్టాలు కొట్టివేయబడతాయి. ఉదాహరణకి రాజ్యాంగంలో 213వ అధికరణం అని ఉంది. ఆర్టికల్ 213 అనేటటువంటి అధికరణం. ఈ అధికరణం ఏం చెబుతుందంటే, ప్రజలకి అవసరాల రీత్యా ఏదైనా అవసరమైతే అతి త్వరగా చేయాల్సి ఉంటే, అప్పుడు అసెంబ్లీ సెషన్స్లో లేకపోతే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండకపోతే రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో ఒక ఆర్డినెన్స్ని తీసుకురావచ్చు. ఆర్డినెన్స్ అంటే అసెంబ్లీ సెషన్స్లో లేనప్పుడు ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం కొంత అత్యవసరమైనటువంటి అవసరాల కారణంగా ఒక చట్టం చేయాల్సి ఉంది, కానీ చట్టం చేసే అవకాశం అక్కడ లేదు, అసెంబ్లీ సెషన్స్లో లేదు కనుక. కాబట్టి అది సమావేశపరిచి మళ్ళీ దాన్ని చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆమోదించడం, దాన్ని ఉభయ సభలుంటే ఉభయ సభల్లో దాని ఆమోదం కోసం దాన్ని పెట్టడం, ఇదంతా చాలా ఎలాబొరేట్ ప్రొసీజర్ కనుక, చాలా సుదీర్ఘమైన ప్రణాళిక కనుక ఈ క్రమం. అందుకని ప్రభుత్వ అవసరాల రీత్యా ఒక్కొక్కసారి ఆర్డినెన్స్ కూడా తీసుకురావటం జరుగుతుంది. ఈ ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ 213 ప్రకారం తీసుకొస్తారు. ఇది గవర్నరు ముందుగానే రాష్ట్రపతి అనుమతి పొందాలి. ఒక జీవోని రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అనుమతి ఎట్లయితే ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ గవర్నర్ అనుమతి పొంది గవర్నర్ పేరిట జీవోలు ఎట్లయితే విడుదలవుతాయో, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రపతి అనుమతితోనే చట్టం అనేది చేయబడాలి. లేకపోతే చట్టానికి ప్రత్యామ్నాయంగా చేయబడే ఆర్డినెన్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, గవర్నర్ ఇచ్చేటటువంటి ఆర్డినెన్సు, ఆ ఆర్డినెన్స్ని ఆర్టికల్ 213 భారత రాజ్యాంగం యొక్క అధికరణం 213 కింద రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే దాన్ని చేయాలి. అయితే ముందస్తు అనుమతితో ఇట్లా చట్టానికి బదులుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ అసెంబ్లీ సమావేశం గనక మొదలైతే, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత 6 వారాల్లోపు ఇదే ఆర్డినెన్స్ని, ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో వచ్చినటువంటి ఆర్డినెన్స్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ కూలంకషంగా చర్చించి దాని బాగోగులు, దాని చెల్లుబాటు, వీటన్నిటిని గురించి చర్చించి దాన్ని ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే జీవో అంటే ప్రభుత్వ ఉత్తర్వు. రకరకాల శాంక్షన్స్, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, ఏమేం పనులు చేయాలి, ఎలా డబ్బు ఖర్చు పెట్టాలి, ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఒక చట్టంలో పూర్తిగా చెప్పబడటం అనేది జరగదు. ఎప్పటికప్పుడు కార్యనిర్వాహక వర్గం ఏమి చెయ్యాలి అనేటటువంటిది, ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఒక పర్టికులర్ సన్నివేశంలో ఆ చట్టం వెలుగులో
చేయబడే చర్యలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది మొత్తం ఆలోచించాల్సినటువంటిది కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్ అంటాం దాన్ని. ఆ ఎగ్జిక్యూటివ్ ఆలోచించేటటువంటి దాంట్లో ప్రతిదానికి మళ్ళీ అసెంబ్లీ సమావేశం అయ్యి అసెంబ్లీ అనుమతి కోరటం, ఈ చట్ట ప్రకారం అంతా జరగటం అనేది సాధ్యం కాదు. బ్రాడ్గా చట్టం యొక్క ఫ్రేమ్వర్క్లో రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చూసేటటువంటివి జీవోలు. ఈ జీవోల్ని సాధారణంగా రకరకాల శాఖలకు సంబంధించిన జీవోల్ని ఆ శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ లేక సెక్రటరీలు ఆ స్థాయి వాళ్ళు వాటిని విడుదల చేస్తారు. ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కింద బ్రాకెట్లో ఇస్తారు. అవి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు ఫైల్ వెళ్ళి వాళ్ళు తనిఖీ చేసి సరిగ్గానే ఉందని చెప్పని వాళ్ళు ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఈ జీవో విడుదల కోసం ముందుగానే అనుమతి పొందుతారు కాబట్టి గవర్నర్ దగ్గర ఉన్న నోట్ ఫైల్లో ఇదిగో ఇలాంటిది అవసరం కోసం ఈ విధంగా జీవో పెడుతున్నాం అని చెప్పని దాంట్లో ఉంటుంది. దాని ప్రకారం ఈ జీవో విడుదలవుతుంది. అందుకనే ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అక్కడ బ్రాకెట్స్లో ఇవ్వబడుతుంది. అందుకని ఈ జీవోలు రోజువారీ వ్యవహారంలో ఈ గవర్నర్ని అట్లాగే గవర్నర్ ఏమో రాష్ట్రపతిని విసిగించడం కాకుండా ఇలా అవసరమైన సందర్భాల్లో ఎలా ఏవి చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా అమలు జరపాలి చట్టాన్ని, ఒక చట్టం వెలుగులో చేయబడ్డటువంటి జీవోలు అంటే ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల్ని జీవోలు అంటాం, గవర్నమెంట్ ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ ఏ విధంగా ఉండాలి, దాని తాలూకు ఖర్చు ఎంత పెట్టాలి అనేటటువంటి విషయాలు మొత్తం కూడా అది రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలోనే దాన్ని నిర్ణయిస్తారు. అయితే అదేదో ఆషామాషిగా అల్లాటప్పాగా ఆ ప్రభుత్వ ఉత్తర్వులు రావు. ప్రభుత్వ ఉత్తర్వులకి ప్రతి సంవత్సరం ప్రతి శాఖ తాము విడుదల చేసినటువంటి జీవోలకి ఒక వరుస సంఖ్య అంటూ ఉంటుంది. దానిని ఒక నమోదు రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో నమోదు చేయాలి. దానికి ఒక సెక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో అది ఉంటుంది. అవి సెక్రటేరియట్లో సచివాలయంలో ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి. కొత్త జీవో అనేటటువంటిది ఏ డిపార్ట్మెంట్ అయినా జీవో ఇష్యూ చేయొచ్చు. ఆ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే జీవోకి పారదర్శకంగా ఉండాలి ఆ జీవో. ఎందుకంటే ప్రభుత్వ ఉత్తర్వు అంటే దాంట్లో రహస్యమే ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేయబోయే ముందు ఈ ప్రొసీజర్ అంతా, నియమావళిని పాటించడం అనే ప్రొసీజర్ అంతా పెట్టింది అందుకే. ప్రభుత్వ ఉత్తర్వులకి ఒక రికార్డు ఉండాలి, నోట్ ఫైల్ ఉండాలి, ఫైల్ ఉండాలి, అలాగే ఒక నమోదు రిజిస్టర్ ఉండాలి. ఇటువంటి నియమావళులు పెట్టింది కూడా అది ఎప్పుడూ కూడా కొన్ని నియమాలకు లోబడే ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయబడతాయి. ఏ ఉత్తర్వు ఏ తేదీన విడుదల చేయబడ్డది అనేటటువంటిది తెలుపుతూ ఒక రిజిస్టర్లో నమోదు కూడా చేయటం అనేది జరుగుతుంది. దానికి ఒక వరుస సంఖ్య అనేది కూడా ఉంటుంది. ఆ సంఖ్యని బట్టే ఆ డిపార్ట్మెంట్లో ఆ సంవత్సరం అప్పటికి వచ్చినటువంటి జీవోలు ఎన్ని అనేటటువంటిది కూడా నిర్ధారించవచ్చు. అది మళ్ళీ మధ్యలో కొన్ని రకాలైనటువంటి చేర్పులు మార్పులు అలాంటివి చేయటానికి అవకాశం లేకుండా ఈ విధమైనటువంటి వరుస సంఖ్యకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల ఈ వరుస సంఖ్యతో సహా ఇది స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైనా సరే నాలాంటి మీలాంటి సాధారణ పౌరుడు ఎవరైనా సరే ప్రభుత్వం దగ్గర సమాచార హక్కు చట్టం కింద ఫలానా జీవో కాపీ కావాలి, నాకు ఫలానా జీవో నెంబర్ ఇవ్వండి, దాని కంటెంట్ ఏమిటి, ఎందుకు ఇష్యూ చేశారు ఆ జీవో అనేటటువంటి రకరకాల విషయాలు తెలుసుకొని కోరితే పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండి అది అడిగిన సమాచారాన్ని ఇదిగో ఇంత టైం లిమిట్ లోపల ఇవ్వాలనేటటువంటిది సమాచార హక్కు చట్టంలో పొందుపరచబడింది. అందుకని ఆ ప్రాపర్ ఫీజు ఏదో దానికి సంబంధించిన ఫీజు కడితే ఆ సమాచార హక్కు చట్టం కింద ప్రతి పౌరుడు సమాచారం పొందే హక్కు కలిగి ఉంటారు. అందువల్ల ఇంత పకడ్బందీగా విడుదల చేయబడ్డ జీవోలే చెల్లుబాటు అవుతాయి.
ఇంత పకడ్బందీగా చేయబడిన చట్టాలే చెల్లుబాటు అవుతాయి. అందుకని ఏ ఏ చట్టాలు చెల్లుబాటు కావో, అలాగే ఏ ఏ జీవోలు చెల్లనివో, నియమావళి పాటించిన కారణంగా ఏ ఏ జీవోలు చెల్లనివో దాన్ని నిర్ణయించడం అనేటటువంటిది ఆ రాష్ట్రం యొక్క జ్యుడిషియరీ చేస్తుందన్నమాట. అందుకని ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క గమ్మత్తు ఏమిటంటే చాలా జీవోలకి రికార్డ్ లేదు. చాలా జీవోల్ని అప్పటికప్పుడు విమ్స్ అండ్ వ్యాగరీస్ ఆఫ్ ది సీఎం, ఆయన తలుచుకున్నదే తడవుగా, ఆయన యొక్క కోరికలు, ఆయన యొక్క దీనికి ఆలోచనకి భిన్నం కాని రీతిలో ఆయన ఏదనుకుంటే అది ఆ విధంగా జరగటం అనేటటువంటిది విడుదల చేయటం, ఉత్తర్వులు విడుదల చేయటం అనేది జరిగింది. అలా జరిగినప్పుడు ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్ల కారణంగానే, రికార్డు కూడా సరిగ్గా లేని కారణంగానే రికార్డు పట్టుకుని రమ్మంటారు. సర్ట్యూరరీ అనే రిట్టు, మ్యాండమస్ అనే రిట్టు, రకరకాల రిట్స్ ఉన్నాయి. కోవారెంటో, దీనికి అథారిటీ ఏమిటి నీకు, ఎందుకు, ఎలా నువ్వు ఈ ఉత్తర్వులు ఇష్యూ చేశావని చెప్పని జగన్మోహన్ రెడ్డి కాలంలో సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయి అధికారులు కూడా ఎన్నోసార్లు హైకోర్టు గడపెక్కి హైకోర్టు ముందు చేతులు కట్టుకుని తల దించుకుని అవమానకరమైన రీతిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ కోర్టు చేత ఆ విధంగా పిలువబడ్డాడు అంటేనే అసలు అవమానకరమైన విషయం. వాళ్ళు రోజంతా నుంచోబెట్టి కోర్టులో అవమానకరమైన రీతిలో వాళ్ళని పనిష్ చేయటం. అట్లాగే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి జగన్మోహన్ రెడ్డి కాలంలో, పాలనా కాలంలో చట్టాన్ని ఉల్లంఘించారు, పై అధికారుల కళ్ళలో ఆనందం చూడటానికనే ఉద్దేశంతో, లేక ముఖ్యమంత్రి కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పని ఆయన ప్రతికక్షలకు వ్యతిరేకంగా ఎన్నో జీవోల్ని, తలాతోక లేని జీవోల్ని ఇష్యూ చేయటం, అలా అవన్నీ కొట్టేయటం అసెంబ్లీలో. ప్రతిసారి అసెంబ్లీకి వస్తూ ఉన్నటువంటి అధికారుల్ని చూసి మీకు అసలు సిగ్గుందా, మాటి మాటికి మీరే వస్తున్నారు అంటే అన్ని తప్పులు చేస్తున్నారన్నమాట, మీరు దిద్దుకోవట్లేదన్నమాట మీ ప్రవర్తనని, ఇలా గనక చేస్తే మిమ్మల్ని శిక్షించాల్సి ఉంటుంది అని చెప్పని కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారుల్ని శిక్షించడం కూడా జరిగింది. అయితే వాళ్లకున్న పరిధి ప్రకారం, ఆ జడ్జీలకు ఉన్న అధికార పరిధిలో ఆ శిక్షకి అపీల్ చేసుకునే వరకు ఆ శిక్షకి మినహాయింపు, అమలులో మినహాయింపు ఇవ్వటం అనేటటువంటి దానికి కూడా అవకాశం ఉన్నది ఆ చట్టంలోనే. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు క్షమాభిక్ష కోరుతూ మమ్మల్ని కాస్త అపీల్ పెట్టుకోనివ్వండి, దీని మీద సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళబోతున్నాం, ఆ అపీల్ గనక మేము ఏదన్నా ఇది వస్తే అప్పుడు తప్పనిసరిగా మేము శిక్ష అనుభవిస్తాం అనే పద్ధతిలో వాళ్ళు కోర్టు ముందు చేతులు కట్టుకుని అవమానకరమైన రీతిలో ఎంట్రీటీస్ అంటారు, విజ్ఞప్తులు చేయటం అనేటటువంటిది చేశారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార గణం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం యొక్క పరువు, మన రాష్ట్రం యొక్క పోలీసులు దేశం మొత్తం మీద చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన వాళ్ళని గతంలో పేరు పొందారు. వాళ్ళు నేర పరిశోధన విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, అలాగే ఇతర ఎన్నో విషయాల్లో ఇతర పోలీసులకి ఆదర్శప్రాయంగా, ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా ఆదర్శప్రాయంగా శిక్షణ విషయంలో కానీ, అలాగే దీన్ని విదేశాలకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఒక కేసు యొక్క పూర్వాపరాలని, ఆ రహస్యాన్ని ఛేదించడం విషయంలో కానీ ఎంతో అనుభవజ్ఞులుగా, ఎంతో నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులుగా పేరు పొందారు మన రాష్ట్ర పోలీస్ అధికారులు. అలాంటి పోలీస్ అధికారులు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలమైన 5 సంవత్సరాల్లో ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తాము చేసిన పనులకి, తప్పుడు పనులకి వాళ్ళు దీనికి హైకోర్టు గడపెక్కి అక్కడ హైకోర్టులో ఏ విధంగా అపలగై చేసుకున్నారు అనేటటువంటి దానికి ఉదాహరణలు కోకొల్లలు. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగానికి వచ్చే పరిస్థితి ఉండకూడదు. పాలనా పగ్గాలు చేపట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం
చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉండాలి. ఏ విధమైన కక్ష సాధన, దాంట్లో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు అలాంటివి పెట్టుకుని వెంటబడ్డట్టుగా ప్రతిపక్షం వాళ్ళని శిక్షించాలనేటటువంటి పద్ధతిలో పోయినప్పుడే ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. అందుకనే ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్ళైతే అధికారానికి వచ్చి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేమిటి వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలి కదా, వాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయి ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు ఇది చేయట్లేదు, వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు, వెళ్ళి మళ్ళీ వస్తున్నారు, వాళ్ళ పని ఇష్టారాజ్యంగా ఉంది, వాళ్ళ మీద చర్యలేవి, రెడ్ బుక్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు అని చెప్పని వాళ్ళ ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన లేని వ్యక్తి కాదు. ఆయన సాధారణ ప్రజల ఆలోచన ఎలా ఉందనేది ఆలోచిస్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళకి కొంత బాధగానే ఉంటుంది, అది కాదని ఎవరూ అనలేరు. కానీ చట్ట ప్రకారమే ఏదైనా చేయాలి, కానీ కేవలం ఏదో ఒక పగ సాధింపు ధోరణిలో రెక్కింగ్ వెంజన్స్ అంటారు, అలా రెక్కింగ్ వెంజన్స్ అనే పద్ధతిలో అలా చేయటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు పద్ధతి కాదు. అది ఒక సమంజసమైనటువంటి పరిపాలకుడు, ప్రజాస్వామ్య పాలకుడి యొక్క పద్ధతి కూడా కాదు. అందుకే అటు ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ఇతరులకు కానీ చంద్రబాబు అంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఆచితూచి ఏ పనైనా చేయటం జరుగుతుంది. పని చేయబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుంటారు. అందుకని తప్పు చేసి ప్రజల చేత విమర్శించబడటం ఆయనకి ఇష్టం లేదు. ఆ కారణంగానే సాధారణ ప్రజలు ఏం ఆలోచిస్తారనే ఆయన ఎప్పుడూ ఆలోచించేది. అందుకనే ఈ తెలుగుదేశం వాళ్ళని వైకాపా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు సాధించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టడం, ఒకళ్ళనొకళ్ళు వెంటాడి బాధించటం, వేధించటం, ఇందుకోసమేనా మనం వీళ్ళకి ఓట్లేసింది? పౌర పరిపాలన ఎలా ఉంది, అప్పుడేస్తాం మార్కులు ఆ పరిపాలన చూసి అని చెప్పని సామాన్య ప్రజలు ఆలోచిస్తారు. అందుకని సామాన్య ప్రజల ఆలోచన ధోరణికి అనుకూలంగానే చంద్రబాబు గారు ఎక్కడ తొందరపడట్లా. తొట్టుపాటు అనేది తప్పులు చేయిస్తుంది మన చేత అనేది మనసా వాచ కర్మణ నమ్మే వ్యక్తి కాబట్టే చంద్రబాబు ఏ పరిస్థితుల్లోనూ తొందరపడటం అనేటటువంటిది చేయటం లేదు. ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళ వారసత్వంగా, బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఎప్పుడో అమలుకు నోచుకున్నటువంటి మోరిబండ్ లాస్ అంటారు వాటిని. ఏది మోరిబండ్ లాస్, మృతప్రాయమైనటువంటి చట్టాలు. ఏది బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే దాన్ని అమలు జరపకుండా పక్కన పడేసినటువంటి కొన్ని ప్రొవిజన్స్. అంటే రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే ఆర్టికల్ 19B అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక ఆర్టికల్. దాంట్లో ఏంటంటే ఎటువంటి ఆయుధ పాణులు కాకుండా, అంటే ఆయుధాలు ఏవి ధరించకుండా పౌరులు ఎవరైనా సరే ఒకచోట గుమిగూడి తమ నిరసనని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనని తెలియజేసే హక్కు కలిగి ఉంటారు. ఆ హక్కు ఎవరో ఒకళ్ళు సస్పెండ్ చేస్తే తప్పితే రాజ్యాంగం మనకి ప్రసాదించిన హక్కు అది ఎవరో ఏ ఒక్క ప్రభుత్వమో దాన్ని ఇచ్చేయాల. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వాలకి ఇవ్వబడింది. అందువల్ల ఈ 19B అనే అధికరణం ప్రకారం శాంతియుతంగా తమ నిరసనను తెలపటానికి ప్రజలందరూ ఒకచోట గుమిగూడేటటువంటి హక్కు కలిగి ఉంటారు. ఈ గుమిగూడేటటువంటి హక్కుని కూడా కాలరాచేటటువంటి విధంగా ఒక రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని కాలరాచే విధంగా ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలోనే అమలుకు నోచుకున్నటువంటి మోరిబండ్ లాస్, మృతప్రాయమైన చట్టాలను కూడా తిరిగి ఊపిరిలూది వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలనేటటువంటి పద్ధతిలో ఇది జీవో 1 అనేటటువంటిది 2023లో జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 1 అనేటటువంటి పేరుతో ఒకటి విడుదల చేయడానికి సంకల్పించింది.
దానికి సంబంధించి ఫార్మాలిటీసు, దానికి అవలంబించాల్సినటువంటి పద్ధతులు అమలు జరపటం అట్లాంటివి ఏవి నియమావళిని పాటించడం అవి జరగలేదు. అదేవిధంగా ఈ దీంట్లో ఇది చట్టానికి కూడా విరుద్ధం అనేటటువంటిది భావించి దీని మీద కొంతమంది అంటే తెలుగుదేశం కార్యకర్తలు అలాంటి వాళ్ళని ఎక్కడా ఉద్యమాలు చేయకుండా, రోడ్ల మీద ఎటువంటి అలజడి లేకుండా అంత ప్రశాంతమైన వాతావరణంగా ఉండటం కోసం, ప్రతిపక్షానికి బలం చేకూరకుండా ఉండటానికి కందుకూరులో, నెల్లూరులో జరిగిన 2 మీటింగుల్లో ప్రజలు తొక్కిసలాటకి గురయ్యారు. ఆ తొక్కిసలాటని వంకగా చూపి ఈ విధంగా తొక్కిసలాటలు జరిగితే ఎట్లాగూ, కాబట్టి రోడ్ల మీద ఎవరు ప్రజలు గుమికూడకూడదు, ఎటువంటి ఆందోళన జరపకూడదు. ఇది ఒక పక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి 19B అనేటటువంటి అధికరణం ప్రకారం చక్కగా ప్రజలు ఆయుధాలు లేకుండా సమావేశమై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేసే హక్కు ప్రాథమిక హక్కుగా కలిగి ఉన్నారు. మౌలికమైన ప్రాథమిక హక్కుగా కలిగి ఉన్నప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 1 అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ప్రాథమిక హక్కుని కాలరాయాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ చట్టాన్ని, ఆ జీవోని రాష్ట్ర హైకోర్టు కొట్టవతలు పారేసింది, నిర్దాక్షిణ్యంగా కొట్టవతలు పారేసింది. ఇది చట్టాలకు విరుద్ధంగా ఉంది. అదేవిధంగా ఇది పాటించవలసిన నియమావళిని సరిగ్గా పాటించకుండానే ఈ జీవో తీసుకొచ్చారు అనేటటువంటి దీనిని చెబుతూ మే 12వ తేదీన ఈ కోర్టు తీర్పు ఇచ్చింది. సరే, దాని మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఇదే విధమైనటువంటి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పని వాళ్ళు కూడా చేయటంతో ఆ జీవో 1 అనేటటువంటిది అమలుకు నోచుకోకుండా పక్కకి వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే ఎంత దుర్మార్గం అయిందంటే చెప్పడానికి వీల్లేదు. అందుకని ఈ విధమైనటువంటి పౌర హక్కులన్నింటినీ కూడా కాలరాచేటటువంటి ప్రభుత్వ చర్యలు, చాలా దుర్మార్గమైన ప్రభుత్వ చర్యలు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగింది, అలా వచ్చినాయి. అట్లాగే 2021 డిసెంబర్ 28వ తేదీన జీవో 53, 54 అనేటటువంటి జీవోల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో, అనెయిడెడ్ కాలేజీల్లో ఉండేటటువంటి ఫీజుని నియంత్రించాలని చెప్పనే పద్ధతిలో 53, 54 అనే 2 జీవోలు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాటిని కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అలాగే 2020లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన పదవీ కాలాన్ని కుదించాలి, ఆయన్ని ఏ విధంగా అయినా ఇంటికి పంపేసేయాలి, తాము చెప్పిన మాట వింటలేదనేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తే అది కుదరక ఇక్కడ ఉన్నటువంటి దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన్ని తీసుకొచ్చినటువంటి చట్టంలోనే 617, 618, 619 అనేటటువంటి 3 జీవోల్ని, దాదాపు అక్రమ జీవోలే, ఆ జీవోలను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ ని దింపేసేయాలనేటటువంటి దురాలోచన చేసినప్పుడు రాష్ట్ర హైకోర్టు అడ్డుపడి ఆ జీవోల్ని కొట్టేసి, ఆ విధంగా మీరు ఆయన పదవీ కాలాన్ని కుదించడానికి వీల్లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఏ సక్సెసర్ కమ్స్ టు ఆక్యుపై హిజ్ సీట్, అది అట్లా కొనసాగుతాడు ఆయన పవర్లో, ఇంకొకళ్ళ నియామకం అనేది మీరు చేసినా కూడా చెల్లుబాటు కాదు, ఆ కారణంగా ఆయన రాజీనామా చేసే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు అని చెప్పని హైకోర్టు సుస్పష్టమైన తీర్పిస్తూ ఆ 3 జీవోల్ని కొట్టేయటం అనేది జరిగింది. అట్లాగే ఆలూరి బాల వెంకటేశ్వరరావు అని చెప్పని ఆయన, ఏబి వెంకటేశ్వరరావు అనే ఐపీఎస్ అధికారిని కూడా జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి, ఆయన్ని ఎన్నో తిప్పలు పెట్టి ఆయన జీతం ఆయనకి ఇవ్వకుండా, ఆయన హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఆయన జీతాన్ని ఆయనకి ఇవ్వకుండా ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి చివరికి ఏమైతే న్యాయందే విజయం అయింది, న్యాయ పోరాటంలో
ఆయన అంతులేని న్యాయ పోరాటం సాగించి చివరికి 5 సంవత్సరాలు ముగుస్తూ ఉండగా ఆయన సుప్రీంకోర్టులో తుది తీర్పు కారణంగా గెలుపుని పొందటం జరిగింది. ఆయన పోరాటానికి అలా న్యాయం చేకూరింది. అలా ప్రజాస్వామ్యంలో ఒక్క ప్రజల్లో ఒక భాగం అయినా సరే, ఒక్క ఇండివిజువల్ అయినా సరే చట్టానికి వ్యతిరేకంగా తనకేదైనా అపకారం చేసినప్పుడు ఆ అపకారానికి వ్యతిరేకంగా అతను గొంతెత్తి పోరాడొచ్చు. తాను నేరుగా కానీ అడ్వకేట్ అయితే, లేక ఇతర ఒక అడ్వకేట్ ద్వారా కానీ కేసు నమోదు చేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం, తన కేసు అయితే తన దాన్ని తను వాదించుకోవటం, లేకపోతే తను ఒక వ్యాజ్యం దాఖలు చేయటం, ఆ విధంగా చేసి ప్రభుత్వం దీని యొక్క ఇష్టారీతిన ప్రవర్తించే ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించినట్టుగా ఇష్టారీతిన ప్రవర్తించేటటువంటి ప్రభుత్వాలకి గొళ్ళెం వేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన విషయాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రెస్టీజ్ క్వశ్చన్లుగా భావించి ఆ విధంగా సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళాడా? ఏ కారణంగా, ఎందుకు ఇట్లా వెళ్ళారు? విపరీతమైనటువంటి జీతాలతో అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఒక అడ్వకేట్ జనరల్ మామూలుగానే ఉంటాడు, కానీ తాను చెప్పినట్టు వినేటటువంటి తనకు పూర్తిగా అనుకూలుడైనటువంటి వ్యక్తి కావాలి కనుక పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ని నియమించి విపరీతమైన పేమెంట్తో ఆయన్ని ఢిల్లీకి మాటికి పంపటం, ప్రతి కేసు విషయంలో ఆయన చూసుకోవటం. మళ్ళీ ఆయన వాదించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా కుదరదు. ఆయన తన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు చెప్పటమే తప్పితే అక్కడ వాదించడానికి మళ్ళీ అడ్వకేట్లు కావాలి. ఆ అడ్వకేట్లు ఎలాంటి వాళ్ళు? రోజుకు కొన్ని లక్షల రూపాయల ఫీజు వసూలు చేసేటటువంటి పెద్ద అడ్వకేట్లు. అలాంటి పెద్ద అడ్వకేట్లకి చిన్న కేసుల్లో వాళ్ళని వాదించమని అంతంత ఖర్చు పెట్టి, మనం ఇంతకుముందే అనుకున్నాం, ప్రజాధనం అంటే చాలా చులకన చూపు, చాలా చిన్న చూపు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ప్రజల డబ్బుని, ఊరువారి కుంకుమ ఊరువారి పసుపు ఊగు దేవరా అని చెప్పని ఒక సామెత ఉంది. దేవర ఊగుతాడు పూనకం వచ్చినట్టుగా, పూనకాల సందర్భంలో అందరూ చల్లేది, అతని మీద చల్లేది ఊరు వాళ్ళ కుంకుమ, ఊరు వాళ్ళ పసుపు, కాబట్టి ఊగు దేవరా నీదేం పోయింది అని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలది, సామాన్య ప్రజలది. ఆ ప్రజల డబ్బు అనేటటువంటి బాధ్యతాయుతమైన భావం లేకుండా ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆయన వెనకాడ్డు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఈ చిన్న కేసులో కూడా తేలిపోయింది ఆల్రెడీ న్యాయం ఏమిటో. అట్లాంటి కేసుల్లో సుప్రీంకోర్టులోకి వెళ్ళినా కూడా ఏమీ న్యాయం జరగదు రాష్ట్ర ప్రభుత్వానికి, కొట్టేస్తారు అక్కడ కూడా. అందుకని ఈ విధంగా తెలివి లేకుండా ఎందుకు చేస్తున్నాడు ఈ పని అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ దీనికి అసలు మర్మం ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచిస్తే, ఇట్లాంటి చిన్న కేసుల్లో కూడా గొప్ప అడ్వకేట్లని, విపరీతమైన ఫీజు తీసుకునే అడ్వకేట్లని ప్రజాధనంతో వాళ్ళని అక్కడ పెట్టి కేసులకి అడ్వకేట్లుగా నియమించి వాళ్ళని చక్కగా వాడుకుని కేసు గెలిస్తే గెలిచాం, లేకపోతే లేదు. ఈ పరపతి వాళ్ళ దగ్గర తనకుండే ఆ పరపతి, విధమైనటువంటి సే ఎలా వస్తుంది అనేటటువంటి దాంతో, ఎందుకంటే తనవి మళ్ళీ ఈడీ కేసులు, అట్లాగే తనవి సిబిఐ కేసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ విచారణకు వచ్చినప్పుడు వాటి విషయంలో తాను ఏ విధంగా తప్పుకోవాలనేటటువంటిది, లేకపోతే మంచి అడ్వకేట్స్ యొక్క సూచనలు అలాంటివి, ఇట్లా ప్రజాధనంతో వాళ్ళని మంచి చేసుకుంటే ఆ విధంగా వాళ్ళు తన వాళ్ళ గుడ్ లుక్స్లో తానుంటాడనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేశాడనేటటువంటిది విజ్ఞుల యొక్క అభిప్రాయంగా భావిస్తున్నారు. అలాగే హైకోర్టు ముందుకొచ్చినటువంటి రకరకాల వ్యాజ్యాల్లో ప్రభుత్వం యొక్క తప్పుడు నడత, ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేసింది అనేటటువంటిది పలు విషయాల్లో బయటపడింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం కింద, ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమీకరించినటువంటి భూమి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఒక కొత్త పదాన్ని, దీనికి సంబంధం లేని పదాన్ని అక్కడ ఇచ్చేసి దాని మీద ఒక నేరం మోపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టమైన రీతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటటువంటిది ఇక్కడ దీనికి సంబంధించిన పదం కానే కాదు, ఈ విషయంలో అది వర్తించదు. అదేవిధంగా ఇక్కడ భూమి యొక్క ల్యాండ్ పూలింగు ప్రక్రియ అంతా కూడా చట్ట ప్రకారమే జరిగింది, ఎక్కడ ఎటువంటి లోపాలు లేవనేటటువంటిది కేటగారికల్గా తీర్పు ఇవ్వటం, పదే పదే దాని మీద వచ్చినటువంటి వీటన్నిటిని కూడా వ్యాజ్యాలని కొట్టివేయటం జరిగింది. అట్లాగే అసలు రాజధాని నిర్మాణంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటటువంటిది అసలు నిర్మాణమే జరగనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అక్రమాలు ఏవేవో జరిగినాయి అని చెప్పనే పేరుతో రాజధాని నిర్మాణాన్ని స్టాండ్ స్టిల్ అంటే నిలిచిపోయేటట్టు, ఆగిపోయేటట్టుగా దాన్ని నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటం కోసం ఇట్లా ఈ విధమైనటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలని చెప్పనే పేరుతో మరొక ఇది తీసుకొచ్చి చేయాలని చూసింది. లీగల్ ఎంబార్గో అంటారు, చట్టపరమైనటువంటి అడ్డుగోడగా దాన్ని ఇది చేసి కోర్టులే అడ్డుకునే విధంగా రాజధాని నిర్మాణం జరగకుండా పోయేటట్టుగా చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. వీటన్నిటి వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే విశాఖపట్నంలో తాను తన మనుషులైనటువంటి ఇప్పుడు ఆ A2 సాయిరెడ్డి ఉన్నాడు, ఆ A2 సాయిరెడ్డి కానీ ఆయన మేనల్లుడు కానీ ఆయన ఇతర బంధువర్గం వాళ్ళ చేత విశాఖపట్నంలో రాజధాని పెట్టాలి, రాజధానిని విశాఖపట్నానికి తీసుకెళ్ళాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఆ పేరుతో అట్లా ప్రకటించి ఆ రాజధానిని ప్రకటించగానే తాము కొన్న భూములన్నీ అమ్మేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూములు, ఒకప్పుడు హర్షద్ మెహతా షేర్ల కుంభకోణం చేసినప్పుడు ఏం చేశాడో కొన్ని కంపెనీస్ని ఫ్లోట్ చేసి వాటి షేర్స్ని బాగా ఉండేటట్టుగా చేసి వాటిని బాగా మంచి రేట్లో ఉండగా వాటిని అమ్మేసేసుకుని ఆ తర్వాత అవి కొనుక్కున్న వాళ్ళందరూ మునిగిపోయే విధంగా చేసినటువంటి రీతిలోనే విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్కి ఒక లేని భూమి తీసుకొచ్చి న్యాచురల్గా ఉండేటటువంటి రేట్లేవో ఉంటాయి, వాటికి విపరీతమైన ఇది ఇక్కడికి రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తున్నది అని చెప్పనే ఒక ఇది ప్రవేశపెట్టి ఒక పుకార్ని ఆ విధంగా భూముల రేట్లు పెంచేసి విపరీతంగా తమ మనుషులు కొనుక్కున్నటువంటి భూములన్నింటినీ అమ్ముకోవాలనేటటువంటి ప్లాన్తో అసలు ఆ ప్లాన్ కారణంగానే దీన్ని రాజధానిగా చంపేయాలనే ఆలోచన కూడా, అమరావతిని రాజధానిగా చంపేసే ఆలోచన కూడా ఆయన అందుకు చేశాడు. ఊరికే ఆర్థిక రాజధాని అంటే ఎవరూ నమ్మరు, అందుకని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అక్కడికి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేసి తన భూములకు రేట్ రావటం కోసం, తాను వాటిని అమ్ముకోవటం కోసం ఆపర్చ్యూన్ మూమెంట్ని సృష్టించడం కోసం ఆయన ఆ విధంగా చేశాడు. అది అసలు రహస్యం. ఇంకా ఈ విషయంలో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, తిరుమల కొండ మీదకి కాలిబాటన వెళ్ళే భక్తుల మీద ఆ మధ్య చాలా ఎక్కువగా పులులు, ఎలుగుబంట్లు వగైరా క్రూర మృగాలు దాడి చేసి కొంతమందిని చంపేసినాయి, ఒక పాపని వెతికెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి తరచూ అనేటటువంటిది ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో దాదాపుగా అణిచివేయబడ్డటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ యాక్టివిటీ మీకు అందరికీ తెలుసు. ఎర్రచందనం అనేటటువంటిది ప్రధానంగా శేషాచలం కొండల్లోనే ఉంది. అది కాక చిత్తూరు జిల్లాలో కొన్ని ఇతర ప్రాంతాల్లో, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం అనేటటువంటిది సాగవుతుంది. ఆ మొక్కలు పెరుగుతాయి, ఆ వాతావరణం, ఆ నేల వాటికి బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకని ప్రపంచ మార్కెట్లో చాలా విలువైంది. ముఖ్యంగా చైనీస్ విపరీతంగా మోజుపడి కొనేటటువంటి వాళ్ళకున్న నమ్మకాల కారణంగా ఆ ఎర్రచందనం కలప మీద, అట్లాగే
పురుషుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే గుణం కలిగిందని చెప్పనే ఒక నమ్మకం కూడా ఉన్న కారణంగా ఎర్రచందనానికి విపరీతమైన డిమాండు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా చైనాలో వచ్చింది. ఆ కారణంగా ఎర్రచందనం మన దేశం మొత్తం మీద ఎక్కడా ఎర్రచందనం అనేది దొరకదు. ఒక్క శేషాచలం కొండలు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కడప, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. అందుకని ఈ ఎర్రచందనం స్మగ్లింగు చాలా తీవ్ర స్థాయిలో ఇదివరకు జరిగేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆ స్మగ్లింగ్ని అరికట్టడం ప్రారంభించాడనేటటువంటి కసి పెంచుకుని ఆ మధ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒకసారి అలిపిరికి ఆయన వెహికల్స్లో వెళతా ఉంటే అక్కడ అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ అని చెప్పనే ఇవి పేల్చి చంద్రబాబు మీద హత్యా ప్రయత్నం జరిగింది. దాని నుంచి త్రుటిలో ఆయన బయటపడటం జరిగింది. సరే, ఆయన నమ్మకం ప్రకారం ఆయన వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలిన కారణంగా నేను ప్రాణాలతో బయటపడ్డాను అనేటటువంటిది చంద్రబాబు గారు అంటున్నాడు. సరే, ఎనీవే అది ఏ మేరకు సత్యమైనా కాకపోయినా తర్వాత సంగతి. ముందు ఆ ప్రాణాపాయ స్థితి నుంచి, ఆ దాడి నుంచి ఆయన బయటపడటం ఆనాడు జరిగింది. అయితే ఎర్రచందనం స్మగ్లర్స్ మాత్రం వాళ్ళ యాక్టివిటీస్ని ఏమాత్రం తగ్గించాల. చంద్రబాబు పాలన ముగిసిన తర్వాత ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో విచ్చలవిడైపోయింది. ప్రతిరోజు రాత్రిపూట స్మగ్లర్స్ వచ్చేసి శేషాచలం కొండల్లో విచ్చలవిడి స్మగ్లింగ్కి యాక్టివిటీస్కి పాల్పడ్డారు. ఇలా చేయటం కారణంగా ఆ వెహికల్స్ అన్నీ ఎప్పుడూ కనపడని వెహికల్స్, క్రూర జంతువులు కూడా అవి కూడా కొత్త వెహికల్స్ కొత్త మార్గాల్లో కొత్త సమయాల్లో అవి వస్తూ ఉంటే అడవుల్లోకి అవి భయపడిపోయి జనావాసాల వైపుకి రావటం మొదలుపెట్టినాయి. అడవుల నుంచి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదట కనపడేది ఏది? మెట్ల మార్గం, తిరుమల మెట్ల దారి. అందుకనే ఆ మెట్ల మార్గానికి కొన్ని ఎలుగుబంట్లు, కొన్ని చిరతపులులు దాదాపు రోజు తరచూ వచ్చేవి. అలా జరిగినప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా చంద్రబాబు ఉంటే ఏం చేస్తారనేటటువంటిది మనందరికీ తెలుసు. ప్రజా సంక్షేమ రీత్యా ఆలోచిస్తారు, ఆయన కొన్ని సంక్షేమ చర్యలు చేపడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన కర్రలు, బడితెలు మోపులుగా తెప్పించి అడవి నుంచి వాటిని పెట్టి ఆ మోపులతో, ఆ కర్రలతో మీరు క్రూర మృగాలను ఎదుర్కోండి, మీరు ఆ విధంగా ఎదుర్కొంటే క్రూర మృగాల భయం మీకు ఉండదు, చిరతపులులు కానీ ఎలుగుబంట్లు కానీ అవన్నీ పారిపోతాయి, మీరు కర్రలు తీసుకుని ఇదిగండి అని అందరికీ కర్రలు ఒక దివ్య ఉపదేశం ఇచ్చాడనమాట. ఏ కర్రలకి ఏవి జరుగుతుంది అనేటటువంటిది మనకు తెలిసిన విషయమే. ఆ కారణంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ పరిజ్ఞానంతోనో స్వార్థపూరితమైన దృష్టి కారణంగానో ఆయన ఎంత తెలివి తక్కువగా మాట్లాడి ఆయన లేకపోతే ఆనాటి టీటీడీ అధికారులు తెలివి తక్కువ ప్రవర్తనతో ఎంత నవ్వుల పాలయ్యారనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈ నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయనకి మొన్న లడ్డు విషయంలో వెనకడుగేసి ఆయన సంతకం పెట్టాలి రిజిస్టర్లో అని చెప్పానంటే ఆయన ఇంతకాలం ఆడుతున్న జగన్నాటకం బయటపడిపోతుంది. 4 గోడల మధ్యలో తాను క్రైస్తవుడట, బయటకు వస్తే అంత బొట్లు అన్ని వేషాలు పెట్టుకుని ఆయన పూజలు లేకపోతే పునస్కారాలు ఇవన్నీ చేయటం, ఇదంతా నాటకం అనేటటువంటిది అందరికీ అర్థమైపోయింది. మరొకసారి అది అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆయన ఇటు ఈ మతానికి అటు ఆ మతానికి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, ఎందుకు వచ్చింది ఈ గొడవ అని చెప్పని అసలు తిరుమలకి ముందుగా వస్తాను, నేను ఎలా జరగదో చూస్తాను, అసలు ఏం జరుగుతుందో చూస్తాను, నన్ను ఎవరు రానివ్వరో చూస్తాను అని చెప్పని ప్రగల్భాలు పలికిన వ్యక్తి అసలు తిరుమల పర్యటన వదిలేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ విధమైన అవకాశవాద ఆలోచన ధోరణి కలిగిన వాడు కాబట్టి. ఆయనకి భక్తులంటే ఏమాత్రం కరుణ, జాలి అట్లాంటివి లేవు. అలాంటివి ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్నడూ హైందవం మీద జరగనటువంటి దాడులు ఆయన పాలనాకాలం 5 ఏళ్లలో రాముడి విగ్రహాలు తలలు నరుక్కెళ్ళటం, లేకపోతే వెండి సింహాలు
అవి కాజివేయబడటం, లేకపోతే కొన్ని కొన్ని రకాలైనటువంటి వీటిల్లో రథాలను తగలబెట్టడం, కొన్ని రథశాలల్లో, కొన్ని దేవాలయాల్లో ఇట్లా ఎన్నో జరిగినాయి. సరే, లడ్డూకి అపవిత్రత చేకూరింది అనేటటువంటిది కూడా ఒకటి జనం అనుకుంటున్నారు. దీనిలో ఎంత మేరకు నిజం ఉంది, ఏమున్నది అనేది విచారణ సంఘాలు తేలుస్తాయి. ఆ తర్వాత కోర్టుల ముందు కూడా ఆ విషయం ఉంది కాబట్టి ఆ విషయంలో మనం మాట్లాడటం అనేది ఇప్పుడు అంత సమంజసంగా ఉండదు. ఇక ఆయనకు అసలు తన సొంత చెల్లి మీద, తల్లి మీద ఎంత మేరకు ప్రేమ ఉన్నది, అలాగే తన బాబాయ్ కూతురైనటువంటి సునీత వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం మీద ఏ మేరకు ప్రేమ ఉన్నది అనేటటువంటిది మనకి చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి పూర్తిగా అర్థమైపోయింది. ఈయనకి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు, ఆయన పనితీరు ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేటటువంటిది ముందు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి ఈ తెలుగు వన్ న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇక్కడికి రప్పించి నా చేత ఈ ఉపన్యాసం ఇప్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకులకు కూడా ఇప్పటివరకు చూసినందుకు ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.